సాధారణంగా ఏదైనా పరీక్ష జరుగుతుందంటే వందలాది మంది విద్యార్థులు ఉత్కంఠభరితమైన వాతావరణం కనిపిస్తోంది. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం ఒకే ఒక్క విద్యార్థి కోసం ఒక భారీ ఎగ్జామ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు అధికారులు. ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్, చివరకు పోలీస్ బందోబస్తు అన్ని ఒక్కడి కోసమే. ఇంతా చేస్తే శనివారం జరిగిన ఆ పరీక్షకు ఆ ఒక్క విద్యార్థి కూడా డుమ్మా కొట్టడంతో అధికారులు నివ్వెరపోయారు. అసలు ఆ ఒక్క విద్యార్థి ఎవరు? అధికారులు ఎందుకు ఇంత భారీ ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు చూద్దాం. ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ కాదు. నాగర్ కర్నూలు జిల్లాలో శనివారం నాడు ప్రత్యక్షంగా జరిగిన విచిత్రమైన వాస్తవం. సాధారణంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో చేరేందుకు బ్రిడ్జి కోర్సు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే ఈసారి మ్యాథమెటిక్స్ జనరల్ బ్రిడ్జి కోర్సు పరీక్ష కోసం ఈ జిల్లాలో వరుణ్ సందేశ్ అనే ఒకే ఒక్క విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడు. ఒక్కడే కదా అని లైట్ తీసుకోకండి. అధికారుల నిబంధనల ప్రకారం అతడి కోసం నాగర్ కర్నూలు బాయ్స్ జూనియర్ కాలేజీలో ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఒక్క విద్యార్థి పరీక్ష రాయడం కోసం ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఒక ఇన్విజిలేటర్, పరీక్షా కేంద్రం వెలుపల పోలీస్ బందోబస్తును కూడా నియమించారు. పరీక్షా సమయం దగ్గర పడింది. ప్రశ్నాపత్రాలు రెడీగా ఉన్నాయి. అధికారులు సీరియస్ గా ఎదురు చూస్తున్నారు. కానీ అసలు మలుపు ఇక్కడే మొదలైంది. గంటలు గడుస్తున్నా ఆ ఒక్క విద్యార్థి ఎగ్జామ్ సెంటర్ దరిదాపుల్లో కూడా కనిపించలేదు. చివరకు అతడు పరీక్షకు రావడం లేదని తేలడంతో అధికారుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక్కడి కోసం చేసిన ఏర్పాట్లు, ఆఫీసర్ల టైం, పోలీస్ బందోబస్తు అన్ని బోడిదలో పోసిన పన్నీరయ్యాయి. అప్లై చేసిన ఆ ఒక్కడు రాకపోవడం ఏంటి సార్ అని అధికారులు ఒకరి మొహాలు ఒకరు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అధికారులపై సెటర్లు వేస్తున్నారు. ఒక్క విద్యార్థి ఉంటే పక్క జిల్లాలోనో లేదా వేరే సెంటర్లోనో పరీక్ష రాయించవచ్చు కదా, ఇలా ప్రజాధనాన్ని, సమయాన్ని వృధా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల అత్యుత్సాహమో లేక నిబంధనల అతివ్యాప్తో తెలియదు కానీ నాగర్ కర్నూలులో జరిగిన ఈ సింగిల్ స్టూడెంట్ ఎగ్జామ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నవ్వులు పూయిస్తోంది.